హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో బుద్వేలులో నిర్మిస్తున్న భారీ లేఅవుట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీంతో బుద్వేలు ప్రాంతం రూపురేఖలు మారనున్నాయి. భారీ లేఅవుట్ నుంచి నేరుగా ఓఆర్ఆర్కు అనుసంధానం చేసే ప్రక్రియ జరుగుతోంది. దీనిలో భాగంగా తొలిసారి ఔటర్ పైకి డబుల్ డెక్కర్ ఇంటర్చేంజ్ను నిర్మిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. దక్షిణ హైదరాబాద్ నుండి ఔటర్ రింగ్ రోడ్ పైకి మరింత అనుసంధానం పెరగనుంది. దక్షిణ హైదరాబాద్ శివారు నుండి ఔటర్ రింగ్ రోడ్ పైకి అదేవిధంగా ఎయిర్పోర్ట్కు అదేవిధంగా ఐటీ కారిడార్కు వెళ్లేందుకు మరింత సులువు కానుంది. ఏదైతే బుద్వేల్ కొండ దగ్గర ఉన్నటువంటి మొత్తం 182 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండి అభివృద్ధి చేస్తున్న భారీ లేఅవుట్కు సంబంధించి ఓఆర్ఆర్కు అనుసంధానం చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మనం ప్రస్తుతం బుద్వేల్ దగ్గర ఉన్నటువంటి రోడ్డు నిర్మాణం పనులు చేపడుతున్న దగ్గర ఉన్నాం. చూడొచ్చు, దృశ్యం విజువల్లో కనిపిస్తూ ఉంది. మొత్తం ఇక్కడ కొండను కలిసి ఒక రోడ్డును అయితే ఔటర్కు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులకు సంబంధించి కూడా శరవేగంగా అయితే ఈ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం బాంబు బ్లాస్ట్లతో ఇక్కడ రాళ్లను తొలిచి ఇక్కడ రోడ్డు నిర్మాణ పనులు అయితే చేపడుతున్నారు. ఇదే తరహాలో ఏదైతే ఔటర్కు సంబంధించి మొదటిసారి ఔటర్ పక్కల ఇలాంటి రోడ్డు ఏర్పాటు చేయడమే మొదటిసారి ఔటర్ మార్గాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో. దీనికి సంబంధించి 2 ప్రవేశ 2 నిష్క్రమణ మార్గాలతో పాటు 2 లైన్లతో ఈ మార్గాన్ని అయితే సిద్ధం చేస్తున్నారు. ఈ పనులు హెచ్ఎండిఏ దీని శరవేగంగా అయితే ఈ పనులు అయితే కొనసాగుతుంది. అయితే ఈ ఏడాదిలోనే అందుబాటులోకి తేవాలని మాత్రం హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఆ ప్రణాళిక తగ్గట్టుగానే ఇక్కడ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. 2 వైపులా కూడా పిల్లలు అయితే ప్రారంభించారు. పిల్లలకు సంబంధించి పిల్లల పనులు అయితే పూర్తయ్యాయి. రోడ్డు ప్రక్రియ పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే మనం కోకాపేట దగ్గర ట్రంపేట్ నిర్మించారో దానికి తగ్గట్టుగానే అదేవిధంగా ఇక్కడ కూడా నిర్మిస్తూ ఉన్నారు. అయితే గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్ వైపు వచ్చే వాహనాలకు నేరుగా నియోపోలిస్ దగ్గర నిర్మించినటువంటి ట్రంపేట్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో అదేవిధంగా ఇక్కడ బుద్వేల్ వద్ద నిర్మిస్తున్న ఈ రోడ్డు కనెక్టివిటీ కూడా అదేవిధంగా ఉపయోగపడుతుంది. ఈ రోడ్డు కనెక్టివిటీ వల్ల దాదాపు ఐటీ కారిడార్కు వెళ్ళేవారు కావచ్చు, ఇటు ఎయిర్పోర్ట్కి వెళ్ళేవారు కూడా సులువుగా ప్రయాణం చేయవచ్చు అనేది భావనతో అయితే ఇక్కడ రోడ్డు కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో బుద్వేల్ ప్రాంతాల్లో అయితే అభివృద్ధి చేస్తున్న భారీ లేఅవుట్కు సంబంధించి ఈ ప్రాంతంతో ఈ లేఅవుట్ నిర్మించడం వల్ల ఈ ప్రాంతం రూపురేఖలు కూడా మొత్తం మారిపోతూ ఉన్నాయి. మొత్తం దీనికి సంబంధించి ఏదైతే హిమాయత్ సాగర్ పక్కలే ఈ భారీ లేఅవుట్కు అయితే సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి తాజాగా ఇందులో ఇది బుద్వేల్ ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి లేఅవుట్కు సంబంధించి కూడా మొత్తం మౌలిక వసతులకు సంబంధించి దాదాపు 380 కోట్ల రూపాయలు అయితే నిధులు ఇచ్చేస్తుంది. దీనికి సంబంధించి ఈ లేఅవుట్లో అంతర్గత రహదారులు, భూగర్భ కాలువలు, విద్యుత్ సౌకర్యాలు కూడా పూర్తిగా కల్పిస్తుంది. దీనిలో భాగంగానే ఏదైతే ఈ లేఅవుట్ నిర్మిస్తున్నారో ఈ లేఅవుట్లో భాగంగానే కూడా ఈ 2 దీనికి ఇంటర్చేంజ్ రోడ్ను అయితే నిర్మిస్తున్నారు. అయితే ఈ ఔటర్ రింగ్ రోడ్ పైకి చేరేందుకు మాత్రం ఏదైతే ఈ లేఅవుట్ బుద్వేల్ లేఅవుట్ నిర్మిస్తున్నారో ఆ లేఅవుట్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ పైకి చేరేందుకు గానే ఈ డబుల్ డెక్కర్ ఇంటర్చేంజ్ రోడ్ను అయితే నిర్మిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒకవైపు శంషాబాద్ వైపు నుంచి ఎంట్రీ ఎగ్జిట్ పోల్తో పాటు అదేవిధంగా పటాన్ చెరువు వైపు ఎంట్రీ ఎగ్జిట్లు అయితే ఉండనున్నాయి. ఈ 2 లైన్లు ఒకదానికొకరికైతే ఏర్పాటు చేయనున్నారు. అయితే ఔటర్ పైన ఇంతవరకు కూడా ఎక్కడ ఇలాంటి వంతెన నిర్మాణాలు అయితే చెప్పట్లేదు. భారీ వాహనాల నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ అయితే ఇక్కడ ఈ 2 వంతెన నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నాయి. డబుల్ డెక్కర్ ఇంటర్ ఎక్స్చేంజ్కి సంబంధించి రోడ్డు నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరంలోనే దీన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అయితే హెచ్ఎండిఏ ప్రణాళికలు వేస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఔటర్ పరిధిలో ఇలాంటి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం మొదటిసారి కాబట్టి ప్రికాషన్స్ సూచిస్తూ ఏదైతే వాహనాలు పెద్ద భారీ వాహనాలు వెళ్తూ ఉంటాయి కాబట్టి వారికి పలు జాగ్రత్తలు బోర్డులు హెచ్చరికలు జారీ చేస్తూ కూడా ఈ పనులు అయితే నిర్మాణ పనులు అయితే రోడ్డు పనులు కొనసాగిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వీరబాబుతో అరుణ్, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.